ఆరాంఘర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంఐఎం పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు, మీ అభిమాన నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, శాసనసభలో ఎంఐఎం పక్ష నాయకులు నా చిన్నప్పటి మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, హైదరాబాద్ నగర కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంట్ ప్రాంతం సంబంధించిన వేలాది మంది యువకులు ఈరోజు ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి అండగా నిలబడ్డందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, 2005 నుంచి 2009 లోపల ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 11.5 కిలోమీటర్ల మొత్తం ఉమ్మడి రాష్ట్రంలోని అతిపెద్ద ఫ్లైఓవర్ పివి నరసింహారావు గారి ఫ్లైఓవర్ ఆనాడు మనం నిర్మించుకోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే 4 కిలోమీటర్లు పైగా రెండవ అతి పొడవైన ఫ్లైఓవర్ ఈరోజు జూ పార్క్ దగ్గర ఆరాంఘర్ ఫ్లైఓవర్ని మనం నిర్మించుకొని మనకు మనమే పోటీ అని ఈరోజు నిరూపించుకోవడం జరిగింది.